సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడ్ వీళ్ళిద్దరే ఎక్కువగా ప్రధానంగా మనకి కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరే స్ట్రాంగ్‌గా నిలబడి పోరాడుతున్నట్టు కూడా మనకు కనిపిస్తున్నారు. వీళ్ళు ఎంత వరకు పెట్టారు సార్? వాళ్ళేం పెట్టలేదండి. వాళ్ళు బాధితుల తరపున పోరాటం చేస్తున్నారు. అంతే అంటారు. అంతే. వాళ్ళు ఇక వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా అయ్యుండొచ్చు. కానీ వాళ్ళు బాధితులకు హెల్ప్ చేస్తున్నారు. ఐ విల్ రియల్లీ అప్రిషియేట్. అది నిజంగా మెచ్చుకోదగ్గ అంశం. ఒక గిరిజన బిడ్డ అయినప్పటికీ కూడా హ్మ్. గిరిజనులు మోసం చేసినటువంటి వాళ్ళు గిరిజనులైనా సరే, వాళ్ళు ఎస్టీ లంబాడాకు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సరే, వాళ్ళు హ్మ్. ధైర్యంగా వచ్చి పోరాటం చేస్తుంటే, ఈ మంగ్లీ ఎంతోమంది పీడి బ్యాచ్‌ని పెట్టి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద బూతులు మాట్లాడడం, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని అవమానించడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇలాంటివన్నీ చేపిచ్చింది. వాళ్ళు ఏం పెట్టకపోతే వాళ్ళకేం అవసరం సార్ వచ్చి పోరాడడానికి? ఎవరు ఆళ్ళు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సంపత్ నాయక్ గారు జనసేన పార్టీలో ఉన్నారు. అంతకుముందు తర్వాత మన ప్రత్యూష రాథోడ్ చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి కూడా చాలామంది యాస్పిరెంట్స్ గురించి పోరాటం చేస్తుంది. ఏమంటే పోరాటం చేసేవాళ్ళు ఇప్పుడు నేనున్నా. నేను హ్మ్. అంతకుముందు నుంచి కూడా ఎన్నో విషయాలలో అవును. పోరాటం చేశా. ఇప్పుడు కృష్ణకుమారి గారు ఉన్నారు. సోషల్ యాక్టివిస్టు. అవును. వాళ్ళు ఎందుకు చెప్పారు అనంటే అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ నైతికత విలువలవి. అవును. సో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడారు అనంటే అది వాళ్ళు అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఏది హ్మ్. కొర్ర మోతీలాల్ నాయక్ లాంటోళ్ళు ఏదో సడెన్‌గా మరి ఆ ప్రబుద్ధుడికి నేను చెప్తున్నా. ఎల్బీ నగర్‌లో ఒక విమెన్‌ని బ్రూటల్లీ పోలీస్ హెరాస్మెంట్ చేసినప్పుడు ఏ రంధ్రంలో దాక్కోండి కొర్ర మోతీలాల్ నాయక్? ఓకే. ఎక్కడికెళ్లారు? ఆ రోజు నిలబడింది సుబ్బు. ఒక గిరిజన మహిళని పోలీస్ అంటే కస్టోడియల్ టార్చర్‌లో బయటకొచ్చి మాట్లాడి వాళ్ళ మీద కంప్లెయింట్లు చేసి, వాళ్ళ పోలీస్ స్టేషన్‌కెళ్ళి ధర్నాలు చేసి, పోలీస్ స్టేషన్‌లో ఆ అమ్మాయికి జరగాల్సిన న్యాయం జరిగి మీడియా వేదికలకు మాట్లాడా. ఓకే. మరప్పుడు ఈళ్ళంతా ఈ పెయిడ్ బ్యాచ్ అంతా ఎక్కడికి పోయారు? హ్మ్. ఇంకోటేంటంటే నా స్నేహితులనే నాకిప్పుడు వ్యతిరేకం చేసింది మంగ్లీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన విద్యార్థి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ నా స్నేహితులు. ఓకే. శరత్ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్. మేము ఓకే. చాలా బాగా మాట్లాడుకుంటాం. సో, ఈరోజు ఈ పరిస్థితి వచ్చేసరికి ఇద్దరు మాట్లాడుకోలేనంత పరిస్థితి అయింది. ఆఫ్టర్ ఈ కేస్ తర్వాత కూడా మీ మీద థ్రెట్ అనేది పెరిగింది కదా! పెరిగిందండి. ఓకే. ఎవరైనా బెదిరిస్తున్నారా స్టిల్ అహా! ఇప్పటికి? అంటే ఇప్పటికి కూడా బెదిరిస్తున్నారు అనంటే ఫోన్ కాల్స్‌లో తర్వాత ఇండైరెక్ట్‌గా అదే హ్మ్. చెప్తున్నా కదా! నా స్నేహితులతోనే నాకు చెడిపోయింది. స్నేహం ఓకే. చెడిపోయింది. సో, హ్మ్. నేను అదే చెప్తున్నా. ప్రతి విషయంలో కూడా నేనేమంటానంటే ఆవిడ ఈ కేసులో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని హ్మ్. డీఫ్రేమ్ చేయడానికి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, వాళ్ళ మీద వేరే వ్యక్తులతో మాట్లాడించడం, డబ్బులిచ్చి మరి వాళ్ళని మీరు నా కోసం మాట్లాడమని చెప్పడం, ఆవిడ మీద చేసిన ఇంటర్వ్యూలు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడి డిలీట్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు తప్ప, హ్మ్. ఎప్పుడు కూడా ఆవిడ బాధితులకు న్యాయం చేసే వైపుకి లేరు. స్టేట్మెంట్లు మాత్రం భారీగా ఇస్తారు. నేను ఓకే. అండగా ఉంటా. మరి చనిపోయిన వాళ్ళ ఇంటికి ఎందుకెళ్ళి పరామర్శించడానికి ఎందుకెళ్ళా మంగ్లీ గారు? ఓకే. కనీసం ఒక వీడియోని ఎందుకు రిలీజ్ చేయలే? ఒకళ్ళకి ఇప్పుడు ఇన్ని మాట్లాడిన తర్వాత ఇప్పుడు రిలీజ్ చేస్తారేమో. ఏది దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఇప్పుడు రిలీజ్ చేస్తారేమో. హ్మ్. నేనేమంటానంటే నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే రండి. ఓకే. నేను ఒక బ్రదర్‌గా మా ఇంటి ఆడపడుచుగా మిమ్మల్ని గౌరవిస్తా. ఒక బ్రదర్‌గా నేను మిమ్మల్ని గౌరవిస్తా. రండి బాధితులకు న్యాయం చేద్దాం అంతే. ఓకే. సరే ఈ కేస్ రాకముందు మంగ్లీతో మీకేమైనా పరిచయం ఉందా? లేదండి. నాకసలు లేదు. ఆవిడ ఎవరో కూడా తెలీదు. ఓకే. కేసొచ్చిన తర్వాత కూడా నేను ఆవిడతో ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేయలే. కోర్ట్‌కెళ్ళబోతున్నాం అన్నప్పుడు మాత్రం హ్మ్. అసలేంటో తెలుసుకుందాం అని చెప్పి కార్తీక్ కొడగండ్ల మ్యూజిక్ డైరెక్టర్ గారితో మాట్లాడించడం తప్ప నేనెప్పుడు ఆవిడకి ఫోన్ చేయలే. ఆవిడే నాకు చాలా సార్లు చేసింది. అంతకుముందు అసలు మాకు పరిచయం లేదు. ఆవిడెవరో కూడా నాకు తెలీదు. మంగ్లీ గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది కదా! శ్రీముఖి అంటే మీకు క్రష్ అని. అసలు శ్రీముఖికి మీకున్న సంబంధం ఏంటి సార్? చూడండి ఇప్పుడు ఆవిడ ఒక బంజారా బిడ్డ. అవును. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి "వద్దు అన్నా, నా కుటుంబాన్ని తీసుకురండి అవును. అన్నా, మా చెల్లిని వద్దు" అని మరి హ్మ్. నువ్వెట్లా ఒక బంజారా బిడ్డని దీంట్లోకి లాగావు? అవును. నీతో అన్నానా నేను? హ్మ్. పలానోళ్ళంటే క్రష్ అని. అవును. నేను ఆవిడ పేరుని కూడా ప్రస్తావించను. ఎందుకంటే అది తప్పు. నేనేమన్నా చెప్పానా నీతో? మనం హ్మ్. కలిసింది ఒకరోజు. అది 4 గంటల కేస్ గురించి మాట్లాడినాం. నా క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? హ్మ్. నువ్వు తప్పించుకోవడానికి మరి నువ్వు వేరే ఆడబిడ్డలను కూడా రోడ్డు మీదకి లాగేస్తావా? అది హ్మ్. ఎంత తప్పండి? అవును. సో, ఇప్పుడు దాన్ని బట్టే చూస్తే అర్థమవుతుంది గదా! తనెంత గొప్ప మనస్తత్వం అంటే సామాజిక విలువలు కలిగిన ఆవిడలాగా. సో, ఇదంతా ఏంటంటే కావాలని జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ఓకే. హ్మ్. సో, మీరు 'బిగ్ బాస్'కి వెళ్ళడం కోసమే ఇదంతా చేశారని చెప్పడం ఏవండి 'బిగ్ బాస్‌లో' నేను ఎన్నో సార్లు ఇంటర్వ్యూకెళ్ళానండి. 'బిగ్ హ్మ్. బాస్' టీమ్ అంతా నాకు బాగా పరిచయం. ఓకే. కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు. హ్మ్. నేనేమంటానంటే వాళ్ళే కొన్ని కారణాల వల్ల ఆపారు. ఓకే. తీసుకోలేదు. సో, అలాంటప్పుడు నాకు కొత్తగా ఎళ్ళేదేముందండి? హ్మ్. ఒకవేళ ఈ సీజన్‌కి అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తా. ఎందుకంటే అదొక మంచి ప్లాట్‌ఫార్మ్. ఓకే. చాలా మందికి తెలుసు. ఇప్పుడు చాలామంది ఎక్కడ చూసినా "సార్ నమస్కారం సార్. మీరు బాధితుల కోసం చాలా బాగా పోట్లాడుతున్నారు సార్, కొట్లాడుతున్నారు సార్" ఇప్పటికే చాలామంది హ్మ్. మాట్లాడుతున్నారు. సో, దానివల్ల ఇంకా చాలా మందికి తెలుస్తా. ఓకే. దాంట్లో తప్పేముందండి? ఇప్పుడు హ్మ్. నేను అది నా పర్సనల్. ఓకే. అది నా వ్యక్తిగతం. నేను
వృత్తిపరంగా న్యాయవాదినైనా, నేను మంచి డాన్సర్ని, మంచి సింగర్ని, మంచి యాక్టర్ని. నేను ఇప్పుడు కాదు, నా చిన్నతనం నుంచి కూడా నేను ఒక 100 నాటకాలు ఆడుంటానంటే చాలామందికి తెలీదు. ఖమ్మం జిల్లాలో ఉన్న అందరికీ తెలుసు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి నాటకోత్సవాలలో మేము నాటకాలు చేసినాం. నేను ఓకే. కళా పరిషత్తులో పనిచేశాను నేను. నేను కూచిపూడి డాన్సర్‌ని, నాకు మంచి సింగర్‌ని, నాకు లలిత సంగీతం వచ్చు. ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు నా వృత్తి వేరు, నా ప్రవృత్తి వేరు. అది నా వృత్తి. న్యాయవాది అనేది నా కళ. ఎందుకంటే మా తాతగారిని బ్రూటల్లీ పోలీసులు జైల్లో మర్డర్ చేసి అంటే జై లాకప్ డెత్ చేసిన దగ్గర నుంచి నేను ఫిక్స్ అయింది అదే. సో నాకు దాంతో పాటు నా అభిరుచులు ఇవన్నీ కూడా. ఓకే. నేను అన్నిటికంటే ముఖ్యంగా వంట కూడా చాలా బాగా చేస్తా. డెలిషియస్‌గా చేస్తా. అంటే ఓకే. వీటన్నిటికి దానికి ఏంటి సంబంధం? ఇప్పుడు నా వ్యక్తిగత జీవితానికి కానీ నా ప్రొఫెషనల్ జీవితానికి ఏంటి సంబంధం? నేను నా ప్రొఫెషనల్‌గా నేను ఎంత దూరమైనా సరే బాధితుల తరపున పోరాటం చేశాను. ఎందుకంటే అడొకటి సుబ్బు పేదల లాయరని ఇప్పుడు కదండి, ఎన్నో మ్యాగజైన్స్, ఆర్టికల్స్ ఉన్నాయి. ఎంతోమందికి ఫ్రీగా సర్వీస్ చేస్తాం కేసులు. డబ్బులున్న వాళ్ళ దగ్గర తీసుకుంటాం, డబ్బులు లేని వాళ్ళకి అవి ఖర్చు పెడుతుంటాం. ఓకే. సో ఇట్లా ఆవిడ చేసే అలిగేషన్స్ అని ఇట్స్ జస్ట్ లైక్ డస్ట్‌బిన్, అంటే టిష్యూ పేపర్ అన్నట్టు. అంటే సార్ మీరు బాధితుల తరపున పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ మీకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే అన్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అని. అసలు ఆ అంటే రోజు మంగ్లీ మీరు గారు నిజంగా చేసినట్టు తాగే వెళ్ళారా? ఏమండి తాగింది ఏమండి? ఇప్పుడు ఎంతో మందికి న్యాయం చేసే అడ్వకేట్లు తాగి పోలీస్ స్టేషన్‌కి వెళ్తారా? మాకు ఆ మాత్రం ఇంగితం ఉండదా? హ్మ్. ఇదేంటంటే ఎప్పుడైతే సిపి సజ్జనారాయణ గారిని కలిశారో ఆవిడ, హ్మ్. ఇక అప్పటి నుంచి సీన్ రివర్స్ అయింది అన్నట్టు. ఆవిడ ఓకే. పోలీసులను కూడా మ్యానిపులేట్ చేయగల సత్తా ఉంది. చూడండి, నేను అదే చెప్తున్నాను కదా, నేను డీజీపీ గారిని కలవడానికి 3 రోజులైనా సరే నాకు అపాయింట్మెంట్ దొరకలేదండి. ఆవిడ 2 గంటలు వెళ్ళి కలిసి వచ్చేసింది. హ్మ్. డీజీపీ గారు నా పేరు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు, లోపలికి వెళ్ళా. అప్పుడు ఒక స్లిప్ లాంజ్లో కూర్చోబెడతారు, ఒక స్లిప్ తీసుకొచ్చి వాళ్ళ సెక్యూరిటీ కానిస్టేబుల్ వస్తారు, ఒక స్లిప్ ఇస్తారు రాయమని. అది తీసుకెళ్ళి డీజీపీ గారు చుట్టంతో మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత రమ్మని చెప్పి ఇదిగోండి నాకు ఇది ఒక నంబర్ ఇచ్చారు, స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎత్తల. అంటే ఇందులో డీజీపీ గారు అంటే ఎందుకు ఇవి అన్ని చేస్తున్నారు, ఈ నంబర్ ఇచ్చారు, హ్మ్. దీనికి కాల్ చేయండి అని. గత 10 రోజుల నుంచి కొడుతూనే ఉన్నా. ఇప్పుడు కూడా కావాలంటే మీ మీడియా సమక్షంలో ఇప్పుడు చేస్తా, ఒకసారి ఎత్తుతారేమో చూడండి. ఓకే. ఎందుకు ఇచ్చారు మరి ఈ నంబర్ నాకు? అంటే దేన్ని ఉద్దేశించి ఇచ్చారు? ఎందుకు నా టైం వేస్ట్ చేస్తున్నారు? రేపు పొద్దున్న నిజంగానే ఒక అడ్వకేట్ అట్లే వాళ్ళ అన్నయ్య మీద దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉందని చెప్పి పోలీసులకి ఇస్తే అసలు పట్టించుకోవాలని చంపేశారు. ఇప్పుడు రేపొద్దున నాకు కూడా అలాంటిది ఏదన్నా అయితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇదిగోండి తెలంగాణ డీజీపీగా ఆఫీస్లో ఉన్నటువంటి సీసీ గారిది. ఇప్పుడైనా ఎత్తారో చూడండి. మీ 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 సమక్షంలో చేస్తా. గత 10 రోజుల నుంచి చేస్తున్నా. ఏది నాకు సెక్యూరిటీ అలర్ట్ చేసే విషయం గురించి. ఓకే. నా పేరు చూడడంతో రిజెక్ట్ చేశారు అపాయింట్మెంట్. ఎన్నిసార్లు చేశాను డీజీపీ గారు చూడండి, 040 డీజీపీ గారు ఆఫీస్ నెంబర్ ఇది. మీరు వెళ్ళండి 2 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తామని అన్నారు. ఇప్పటికీ ఫోన్ చేసినా ఎత్తట్ల. ఓకే. ప్రజలందరూ గమనించండి. ఇప్పటికీ అంటే దీనిలోని ఆంతర్యం ఏంటి? రేపొద్దున నాకు ఏదన్నా అయితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? అంటే పేదల తరపున మాట్లాడేటటువంటి అడ్వకేట్లకు రక్షణ లేదా? హ్మ్. ఇప్పటికీ ఎత్తట్ల. అంటే మీరు దీనికి సంబంధించి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది కదా అవును. సిఐ గారి మీద. సో ఎంతవరకు వచ్చింది సార్ ఇది? ఇంకా ఆఫ్టర్ వెకేషన్ వేశారు, హ్మ్. శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పి కోర్టులో వేయడమే కాకుండా డీజీపీ గారికి, కమిషనర్ గారికి కూడా సిఐ గారి మీద కంప్లైంట్లు ఇచ్చున్నా. హ్మ్. వాటి మీద కూడా ఇగో ఈ రోజే మెసేజ్ వచ్చింది. రివర్స్ కౌంటర్ వేయడం ఏమి? లేదండి. ఏమన్నా చేస్తారు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ఓకే. ఇగోండి ఈ రోజే వచ్చింది మెసేజ్. హ్మ్. ఇదేంటి, యువర్ పిటిషన్ డీజీపీ హ్యాస్ బీన్ ఫార్వర్డెడ్ టు హైదరాబాద్ 13/4/26 టు టేక్ ఇన్ నెసెసరీ యాక్షన్ అని ఓకే. టీఎస్ఈ కాప్ నుంచి వచ్చింది మెసేజ్ ఇది. సో ఏం జరుగుతుందో చూద్దాం. హ్మ్. ఆయన బాధితుల తరపున వచ్చినటువంటి ఒక అడ్వకేట్ని అవమానించడం అనేది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్పందించి ఆయన చేసిన పని పోలీస్ వ్యవస్థకి అవమానకరం అని చెప్పేసి అతని మీద కామెంట్ల రూపంలో కూడా తిట్టడం నాకు అప్పటి నుంచి మద్దతు పెరిగింది. అప్పుడు ప్రజలందరికీ అర్థమైంది, ఓహో అంటే మంగ్లీ ఇది స్కెచ్ ఇట్లా చేయించింది అని. ఓకే. సో మొత్తానికి మంగ్లీ కేసు వల్ల మీరు బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఎలా ఉంది ఈ ఫేమ్ మీకు? ఫేమస్ అనేది నాకు వద్దండి, బాధితులకు న్యాయం జరిగితే చాలు. ఇక్కడ హ్మ్. ఫేమస్ అనే పదం నాకెందుకు విడ్డూరంగా అనిపిస్తుంది. ఓకే. అంటే బాధితుల తరపున కొట్లాడుతున్నప్పుడు గుర్తింపు రావడం వేరు, గుర్తింపు అనండి, ఫేమస్ అనకండి. హ్మ్. గుర్తింపు వచ్చింది, సో నేను దాన్ని అలాగే కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఓకే. ఫేమస్ అనేది ఈ రోజు వస్తుంది రేపు పోతుందండి, కానీ అవును. గుర్తింపు చచ్చేంత వరకు ఉంటుంది. సో నాకు గుర్తింపు వచ్చింది. ఓకే. అడ్వకేట్ సుబ్బు నిజాయితీగా నిలబడతారు, నీతిగా ఉంటాడని చెప్పి, అది చాలు నాకు.
సో ఈ కేసు అనేది సిబిఐ వరకు వెళ్ళే అవకాశం ఉందంటారా సార్? కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వమనే అనుకుంటున్నాం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఒక సీట్ లాంటివి దర్యాప్తు సంస్థకి చేస్తే మాత్రం ఇది తొందరగా సాల్వ్ అవడానికి అవకాశం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నిట్లోని గెలిచారంటే అది మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసినట్టయితే ఘోరంగా విఫలం. సో అట్లని కాదు, వేస్తే మంచిది అనేది ఉద్దేశం. ఎప్పుడైతే ఇప్పుడు సీఎం గారు ఉన్నారో ఆయన కలిసిన తర్వాత రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఏం చేస్తే మంచిది అనేది ఆయన గారికి వదిలేస్తాం. ఓకే, ఫైనల్ గా బాధితులు వర్సెస్ నిందితులు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బాధితులే గెలుస్తారు. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. న్యాయం జరుగుతుంది, న్యాయం 100% జరుగుతుంది. అడ్వకేట్ సుబ్బు న్యాయం జరిగేంత వరకు ఉంటాడు. ఒకవేళ మేబీ ఈ కేసుల నుంచి వాళ్ళు నేను పక్క తప్పిస్తే తప్ప ఏదన్నా చేసి నేను ఉంటే మాత్రం 100% దీంట్లో ఖచ్చితంగా న్యాయం చేస్తాను. అంటే మీరు సీఎం గారిని కలవబోతున్నారు అంటున్నారు, అతను ఏమైనా చెప్తే మీరు తప్పుకునే ప్రయత్నం చేస్తారా? ఎందుకు సీఎం గారు చెప్తారు? ఆయనకి ఏంటంటే అవసరం? చిచ్చి అలా జరిగారు. ఇందులో ఫ్యూచర్ లో భయపడి థ్రెటనింగ్ ఉందంటున్నారు కాబట్టి భయపడైనా తప్పుకుంటారా? భయపడను. ఎందుకంటే నా రక్తంలో లేని మా నాన్నగారు ఒక మంచి పోరాట యోధుడు, మా తాతగారు ఒక మంచి పోరాట యోధుడు, డోలా ముత్తయ్య గారు ఉన్నారు. ప్రభుత్వాల చేతిలో, కోర్టుల చేతిలో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.